సభ నిర్వాహకులకు, నా తోటి రచయితలకు మరియు సాహితీ ప్రియులకు అందరికీ నా నమస్కారాలు. నాకు ఇదే ఫస్ట్ టైం ఇట్లా స్టేజ్ ఎక్కి మాట్లాడడం, కొంచెం టెన్షన్గా ఉంది. బట్ ట్రై చేస్తాను. నేను పాట గురించి ఏం రీసెర్చ్ చేయలేదు, నాకు వచ్చింది చెప్దాం అనుకుంటున్నాను. పెద్దలు ఏమన్నా తప్పులు ఉంటే మన్నించగలరని మనవి. అయితే మాట ఎక్కడ ఆగిపోద్దో పాట అక్కడ స్టార్ట్ అయిద్ది అంటారు కదా. అది ఒక చెప్పలేని భావాల మూట, ఒక పాట. అంటే నాకు తెలిసి అందరూ పాట ఎప్పుడో రీసెంట్గా పుట్టింది అది ఇది అనుకుంటున్నారు, కానీ అది ఎప్పుడో పుట్టింది. నాకు తెలిసి సైంటిఫిక్గా నిరూపించలేం, కానీ మన వేద వాంగ్మయంలోనే శ్లోకాలు ఉన్నాయి, వచనంలో లేదు. ఆ శ్లోకాల నుంచి అది తెలుగులో అనువదించినప్పుడు కూడా శ్లోకాలలో రాశారు. ఆ శ్లోకం అంటే ఆ పదాలని కుదించి ఒక అర్థవంతంగా, భావయుక్తంగా, శబ్ద సౌందర్యం కానీ భావ సౌందర్యం కానీ వచ్చేలా రాశారు. అక్కడ నుంచి రూపాంతరం చెందుకుంటూ 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 ఇప్పుడున్న సినిమా పాటలోకి వచ్చేసింది అది. ఆ ఫస్ట్ శ్లోకాలు, తర్వాత పద్యాలు, తర్వాత కీర్తనలు, భక్తి పాటలు, జానపద పాటలు, తర్వాత సినిమా పాటలు, ఇట్లా ఇట్లా ఒక్కొక్కటి వచ్చాయి. సింపుల్గా చెప్పాలంటే నేను చిన్నప్పుడు చదువుకున్న ఒక పద్యం ఉంటుంది. ఏంటంటే నాకు ఇంకా ఎందుకు గుర్తుంది అంటే అందులో ఆ శబ్దాలు అతను రాసిన అద్భుతంగా అనిపించాయి. అది ఇంకా నేను మర్చిపోలే, ఎప్పుడో చిన్నప్పుడు విన్నది. కర్ణుడు అనుకుంటా, కర్ణుడు పరశురాముని దగ్గరికి వెళ్తాడు విద్య నేర్చుకోవడానికి. అతనికి నిద్ర వస్తుంది, ఈయన తొడ మీద పడుకుంటాడు. ఒక తుమ్మెద వచ్చి ఆ తొడను కుడుతూ ఉంటుంది, బ్లడ్ గారిపోతూ ఉంటుంది. ఒకవేళ నేను బాధపడి లేస్తే గురువుగారు కోపం తెచ్చుకుంటాడేమో, ఆయన నిద్రాభంగం కలుగుతుందేమో అని అతనే భరిస్తాడు. అట్లాగే ఇలా బ్లడ్ గారిపోతూ ఉంటుంది. లాస్ట్కు అది అతనికి తాకి లేస్తాడనమాట. లేచి మారువేషంలో వచ్చిండు, అంటే నువ్వు ఇంత బాధ నోల్చుకున్నావు అంటే నువ్వు బ్రాహ్మణుడివి కాదు, ఏదో సంథింగ్ అట్లా అని కోపడతాడనమాట. క్షత్రియుడివి అని చెప్పి కోపడతా ఉంటాడు. ఆ విధంలో జటిలిండు కిటకిటం బండ్ల కోరికి హుమ్ముని ముక్కు పుటమ్ములదర కటకట కుటిలాత్మ ఏట మటమున్న విద్య గైకోనటయంగా గుటగుటలు గురువుతున్న ఆ కటకట కిటకిట అదంతా విన్నప్పుడు నాకు ఏదో అసలు ఏంది ఇది, ఆ సంథింగ్ ఈజ్ దేర్, మనం ఎందుకు రాయొద్దు అట్లా అనిపించేది అనమాట. సారీ, నా ఇంట్రొడక్షన్ మర్చిపోయాను. నాది మానకోట జిల్లా, నరసింహులపేట మండలం, కొములవంచ అనే చిన్న విలేజ్. మా నాన్న భాగవతాలు వేసేవాడు, కృష్ణుని పాత్ర వేస్తూ ఉండేవాడు. సాయంత్రం కాగానే మా ఇంట్లో ఒక కచేరీ, ఒక హార్మోన్ పెట్టే మధ్యలో ఒక తాళాలు, అందరు వచ్చి ఏదో భజన చేస్తూ ఉండేవాళ్ళు. చాలా అంటే అవి నాకు ఇన్కల్కేట్ అయిపోయాయేమో నాలో, అంటే అనుకోకుండా నాలో అదేదో ఆ పదాలు కానీ ఆ పద్యాలు కానీ అనుకోకుండా అట్లా జరిగిపోయింది. ఎట్లనో నాకు తెలియదు. ఇంకా అప్పటికి ఇంకా నాకు ఏం రాయాలనే ఆలోచన లేదు నాది. అంటే జనరల్గా సాహిత్యం మీద ఎప్పుడు మనకు ఆలోచన వస్తుందంటే పెయిన్లో ఉన్నప్పుడు కానీ ప్రేమలో ఉన్నప్పుడు కానీ. అది వాస్తవం, ఇది జగమెరిగిన సత్యం వాస్తవానికి. ఆ తర్వాత లోకం గురించి ఆలోచిస్తాం మనం అంతా. 9th క్లాస్లో నేను కొంచెం క్లాస్ ఫస్టే ఉండేది అప్పుడు, అట్లా గవర్నమెంట్ స్కూల్లో. అయితే మా క్లాస్లో ఒక అమ్మాయి ఏదో కవితల బుక్ తీసుకొని వచ్చింది. అయితే పాపం అది వాళ్ళ లవరో వాళ్ళ బావో రాసింది పాపం. అయితే అవి బాగున్నాయని నాకు ఇచ్చింది. నాకు ఇస్తే ఫస్ట్ చూసే దాంట్లో ఏముందంటే, నాకు నచ్చింది నీ నవ్వు, నీ నవ్వుకు కోసుకుంటాను నా చెవు, అందుకున్నావు నా హృదయ గులాబీ పువ్వు, అందుకే నువ్వంటే నాకు లవ్వు. అమ్మా, నాకే రాసింది కావచ్చు. పక్కన ఉన్నాడు, చిచ్చా నీకే రాసింది, లేకపోతే నీకెందుకు ఇస్తుంది, ఎవరికి ఏంది. అప్పుడు అమ్మా ఏమి ఇంత బాగా రాసింది అంటే అది ప్రాస సౌందర్యం, నేను కూడా ఏదో రాయాలి అని ఇక పోయి డిక్షనరీ కొనుక్కొని వెతుకుతా ఉన్న పదాల కోసం వెతికి 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 ఇప్పుడు తెలిసో తెలియకనే బాగానే రాశాను అనిపిస్తుంది ఇప్పటికి కూడా. కానీ చాలా కష్టపడి రాశాను, ఆమెకు అర్థం కాలేదు.
వియద్గంగా వినమ్రంగా కడిగిన ముత్యానివో, పరబ్రహ్మ ప్రయత్నంగా గీసిన చిత్రానివో, ఏ కనులు కాంక్షతో వలచిన కమ్మని కలవో, ఏ ధరలు ఆశతో పిలిచిన నెమ్మది అలవో, వెండి వెన్నెల ఉగ్గు కలిపి తింటూ పెరిగితివో, ఆ స్వర్గమునకే దారి తప్పి ఇటుగా మరలితివో, ఏ పూల పుప్పటి అడుగు దాగిన తేనె తుంపిరివో, వాత్సాయనుడి సిర చెరలకందని సరస సంపుడివో. ఇట్లా నేనే రాసిన. అబ్బా, నేను ఇంత అద్భుతంగా రాసిన. తెల్లారి తీసుకుపోయి ఇచ్చిన, ఈరా ఇయ్యండి. ఏంది అని పిచ్చి పిచ్చి రాసినావు, నాకు ఏం అర్థం కావట్లే. అట్లా స్టార్ట్ అయిందండి నా, అంటే రాయాలి అనే ఆ ఉత్సాహం అట్లా స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా పెయిన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకా ఏదేదో రాసినా ఇయ్యలేకపోయినా, తర్వాత 9th క్లాస్లోనే వాళ్ళ పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయారు. నేను మాత్రం రాసుకుంటూనే ఉన్నా. కొన్ని డైరీలు ఇప్పటికి 10 డైరీలు రాశాను. దాంట్లో మళ్ళీ ఒకసారి నేను 10th అయిపోయిన తర్వాత చదవలేని పరిస్థితి, వరంగల్లో ఒక కాలేజ్ ఉంటుంది, దాంట్లో పార్ట్ టైంగా జాయిన్ అయిపోయి నాకు కొంచెం ఆర్ట్ కూడా వచ్చనమాట. ఏదో బొమ్మలు గీస్తూ ఉంటా, ఇది రాస్తూ ఉంటా. మా మేడం వచ్చి, వీరు ఏమో రాసిన కదా, చదువు బాగుంది. అక్కడ నార్త్ వాళ్ళు అంతా స్టూడెంట్స్. మా వీరు మస్తు రాస్తాడు తెలుసా, పోనా ఆయనకి ఇడ్లీ వడ్డించిపో, తర్వాత టీ ఇచ్చిరా పోనా. ఇట్లా అంటే మస్తు బాధ అనిపించింది ఆ రోజు. తర్వాత బయటికి వెళ్తూ ఉంటే ఒక వీధి సర్కస్లో ఒక చిన్న పాప ఒక వైర్ మీద నడుస్తూ ఉంది. అందరూ వచ్చి చప్పట్లు కొడుతూ ఉన్నారు, డబ్బులు వేయనప్పుడు వెళ్ళిపోతూ ఉన్నారు ఎక్కడోళ్ళు అక్కడ. అయితే వాళ్ళ బాధ మనకు ఆనందం. చూస్తాం, గ్రేట్ అంటాం, చప్పట్లు కొడతాం, అబ్బా అంటాం, సంతోషిస్తాం, నవ్వుతాం. కానీ వాళ్ళకు డబ్బులు మాత్రం మనం వేయం. ఆ సందర్భంలో నాకు వచ్చిన థాట్, నాకు కొంచెం గుర్తుండవు, అందుకని ఒక ఫామ్లో రాసుకున్నాను. ఇప్పుడు రాస్తున్నానండి. నేను రాస్తే అంటే సెర్చ్ చేయలేదు దాని గురించి. నా కన్నీటి కడలిని కాల మేఘాలెత్తి కార్చిన తడిసింది ఒక తనువు తపనతో వర్షం అనుకొని, నా బాధల కథ విని వర్ణం ద్రవించి చెదిరితే మురిసిందొక తను అది తైలవర్ణ చిత్రం అని. ఇట్లా ఏదో రాస్తున్నాను అనమాట. సరే, ఇదంతా అయిపోయింది. ఇట్లా ఇంటర్మీడియట్, డిగ్రీ అయిపోయింది. డిగ్రీలో అనుకుంటా, డిగ్రీలో పీజీ అయిపోయాక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుంది. మా ఊళ్ళో కూడా అన్ని ర్యాలీ చేపట్టినరు. మిట్టపల్లి సురేందర్ వాళ్ళు వీళ్ళు రాసిన పాటలు అన్నీ రసమయ బాలకృష్ణని పాడుతూ ఉన్నారు. అయితే నాకు అనిపించింది, మనం ఎందుకు రాయకూడదు, మన ఊళ్ళోనన్నా మనం రాద్దామని ఒకటి రాసి పిల్లగాళ్ళు అప్పుడు యూత్ ఊళ్ళో వాళ్ళకి ఇచ్చిన. అరే పాటరా అంటే, ఏ ఊకో అన్న అది ఏం పడతాం, అరే పాట నేను రాసిరా ప్లీజ్ రా, బాగుంటుందిరా అంటే, ఎట్లా పాడాలి, అది ఆ ట్యూన్ తెలియదు కదా, ఏదో రాసిన ఫ్లోలో. అంటే మనం అప్పుడు ప్రజాకవలం అంటే ఎట్లా మన ఓన్ ట్యూన్లో ఏదో రాసుకుంటాం, అది అందంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు. అట్లా అయిపోయింది. అదొక అవమానం అనిపించింది. అమ్మా, ఇంత కష్టపడి రాస్తే మనూరుడే, మనకు తెలిసినప్పుడే పాడలేదు, ఇంకా బయట వాళ్ళు ఎట్లా పాడతారని మళ్ళీ పీజీలో ఎల్బీ కాలేజీలో ఎంబీఏ చేస్తానప్పుడు ఇక అప్పుడు నేను నెలకు ఒకసారి పోయేటోని కాలేజీకి. అప్పటికి కూడా నన్ను గుర్తుపట్టేటోళ్ళు, ఎందుకంటే నాకు కొంచెం యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఏదన్నా ఈవెంట్కి పోయినప్పుడు యాక్టింగ్ చేసేటోని, అందరు గుర్తుపట్టేటోళ్ళు. ఈ స్పీచ్లు కూడా ఏదో మాట్లాడుతూ ఉండేటోని. సరే, ఒక పాట రాద్దాం మన కాలేజీ మీద అని రాసినాక అప్పుడు జూనియర్స్ కూడా సార్ అని పిలిచేటోళ్ళు అప్పుడప్పుడు వచ్చినా కూడా. అయితే అమ్మాయిలు బాగా పాడతారు కదా, ఒక అమ్మాయిని పిలిచి సార్ చెప్పండి సార్ అంటే, ఒక పాట రాసిన పాడతామన్నా. నాకు బాగా రాదు సార్, నేను పాడాను సార్. అరే ఏం చేయాలో అర్థం కావట్లే, చాలా అవమానం. సార్ అంటారు కానీ నేను చెప్పిన పని చేస్తలేరు, ఏంది చాలా అవమానంగా అనిపించి లాస్ట్కి నేనే పోయి స్టేజ్కి పాడినా. అది ఎట్లా ఉందంటే ఇక అది చెప్పలేనిది. అది నా గొంతు వేసుకొని పాడితే సరే, సార్ తర్వాత వచ్చి వద్దండి అది భరించలేరు మీరు కూడా.
ఏదో అప్పుడు ఆ విషయంలో పాడిన. ఆ తర్వాత సార్ నీ ప్రయత్నం బాగుంది అన్నాడు మా సార్. ఓకే, అట్లీస్ట్ ప్రయత్నం బాగుంది అన్నాడు. అంతా అయిపోయింది. యాక్టింగ్ కోసం వచ్చిన హైదరాబాద్కి, ఏదో ట్రై చేస్తూ ఉన్నా. ఎక్కడికి పోయినా నీకేమొచ్చో చెప్పు అంటా ఉన్నారు, నీకేమొచ్చో చెయ్యి అంటున్నారు. అమ్మో నీ అమ్మ ఇదేం కథ, నీకు వచ్చింది చెయ్యి అంటున్నారు ఏంది అని. ఆ తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆయన పాటలు రాస్తా అని తిరిగేటాడు అనమాట. నేను ఇట్లా డైరీలు రాస్తూనే ఉన్నా, ఇంకా అవి ఆగట్లే, ఫ్లో పోతూనే ఉంది. ఓ జాబ్ చేసిన, ఆ జాబ్లో కూడా తీసేసింది వాస్తవానికి. నేనే రిజైన్ చేసిన అని చెప్పుకున్నా అందరికీ. నైట్ షిఫ్ట్లో ఉండే, డేలో వచ్చినాక పడుకోవడం అవుతుంది, ఏం రాయడానికి మన సాహిత్యం ఆగిపోతుందని ఒక ఏదో ఫీలింగ్ లోపల. ఆ బాధతోని ఇక సరిగ్గా చేయలే వరకు. వాళ్ళు బాబు చదువుకో అంటే సరే పోయి రూమ్లో, మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉన్నా. ఇక మా ఫ్రెండు ఆ డైరీలన్నీ చూస్తూ ఉన్నాడు, ఆయన ఆర్టిస్టు. డైరీలన్నీ చూసుకుంటూ అబ్బా ఏంది వీరు నువ్వు ఇంత అద్భుతంగా రాసినావు, నాకు ఇవన్నీ ఇట్లా పెట్టుకుంటే ఏమవుతుంది నీకంటే, బుక్ వేద్దామంటే, బుక్ వేస్తే నువ్వు నేనే చదువుకోవాలి, ఎవరు చదువుతారు, ఒక పాట లెక్క రాసినావు అనుకో దీన్నే, అది మంచిగా జనాలలోకి పోతుంది, నీకు పేరు వస్తుంది, పైసలు వస్తాయి, జాబు లేదు కదా పైసలు వస్తాయి కదా అని. ఇంక అప్పుడు ఇక కూర్చొని తెల్లారి నుంచి రోజుకో పాట రాస్తాను. అది ఏం ఒక ఫ్లోలో అంటే ఒక 4 లైన్లు పెట్టుకొని ఇట్లా రాయడం, పల్లవి చరణం అని రాస్తా ఉండడం, ఆయన మెచ్చుకోవడం, ఇదే జరుగుతుంది. ఆయన మెచ్చుకోవడమే, నేను రాయడం ఆయన మెచ్చుకోవడం, నేను రాయడం ఆయన మెచ్చుకోవడం. మళ్ళీ 2 డైరీలు అయిపోయినాయి. అప్పుడప్పుడు ఎవరైనా వస్తే వినిపించడం. అయితే అనుకోకుండా ఒకసారి కార్తిక్ కొడకన్ల అన్న మ్యూజిక్ డైరెక్టర్ అక్కడికి తిరుగుతూ ఉన్నాను. ఎందుకంటే కొంచెం కొత్తగా ఎవరిది రాయాలి అని ట్రై చేస్తూ ఉండేవాడిని. అయితే అప్పుడు కేసీఆర్ గురించే రాసిన, ఏదో అప్పుడు మామూలుగా రాయొద్దు, అస్ఖలిత ప్రజ్వలిత సూర్యుడే వీడు, అసిపత్ర రుద్రాక్ష యోగిగా నేడు అని ఏదో రాసుకొచ్చాను. కొత్తగా రాయాలని తాపాత్రయం, ఏదో ఎప్పుడు వినని పదాలు వేయాలని. దానిలో ఒకరు అన్నారు, ఈ అబ్బాయికి తెలిసేలోక ఇష్టం ఉన్నట్టు రాసిండు, అస్ఖలిత అనే వర్డే లేదు, ఉన్నది ఒక భూత పదం అని చెప్పేసరికి నాకు నీ అమ్మ ఇంత ఇక ఆయన రాపించుకున్నాయనే, వీరుకి ఇట్లా లెటర్ వచ్చింది నీకు, ఏంది ఇట్లా ఇంత ఘోరంగా ఉందా మీనింగ్ దాంట్లో అంటే. ఇక నేను మళ్ళీ పోయి బ్రౌన్ డిక్షనరీ కొనుక్కొని వెతికి అంటే నేను రాసింది నాకు నమ్మకం ఉంది, కానీ అక్కడ చెప్పింది పెద్దోళ్ళు, నిజంగా తప్పేమో. అంటే అస్ఖలిత బ్రహ్మచారి అని ఆంజనేయుని అంటారు. స్ఖలిత అంటే చలనం, వాస్తవానికి మీనింగ్ చలనం, దాన్ని తప్పుగా ఆపాదించుకునే వాళ్ళు ఉంటారు. అస్ఖలిత అంటే చలించని, అస్ఖలిత ప్రజ్వలిత, సూర్యుడు తాను చలించాడు, మండుతూ ఉంటాడు, అట్లాంటి వాడు అని నేను రాసిన. తర్వాత దానికి వివరణ ఇచ్చుకున్నా. సరే ఓకే, వాళ్ళు కన్విన్స్డ్. ఇంకా అట్లా చిన్నగా ఒకసారి ఒక అమ్మ పాట రాద్దామన్నారు. అమ్మ పాట రాయనప్పుడు ఏదో నాకు ఒక సవాలే అని అమ్మ పాట మొత్తం విన్నాను. చాలా పెద్ద వాళ్ళు రాశారు. అమ్మను మించి దైవం ఉన్నదా అంటే అతిశయోక్తిగా ఇంకా బియాండ్ వెళ్ళి రాస్తారు. ఇక నవమాసాల నుంచి బయటికే వస్తూ ఉంటాయి పాటలన్నీ అమ్మాయి కన్నకా నుంచి. అయితే బిఫోర్ దట్ దెర్ ఈజ్ సంథింగ్. ఆ నవమాసాల లోపల కడుపులో ఉన్నప్పుడు కూడా అమ్మ ఎంత భరిస్తుంది, అది రాయాలని అనిపించింది నాకు. అప్పుడు నేను రాసుకున్నది, నెత్తురు మాంసాలే నా బువ్వని తిన్నానే, ఒత్తిగిల్లి పేగుల్లో పతి పరుపని పన్నానే, కాళ్ళతో పొత్తి కడుపున జాడిచి తన్నానే, మొత్తుకొని నొప్పికొచ్చి బతుకిత్తేనే ఉన్నానే, మానం మంత్రసాని ముందెట్టి పానం యముని పాసాన గట్టి, ప్రేమనంత నా చుట్టూ చుట్టి ఇచ్చావి జన్మ, బొడ్డుకున్న పేగు దెగ్గొట్టి కన్నీళ్ళని నవ్వుతో నెట్టి, ముత్తేమంత ముద్దును పెట్టి మురిసావే అమ్మా, ఏడ్పు నవ్వు ఎలుగు సీకటి నువ్వమ్మా, నా తావు రేవు బతుకు నువ్వమ్మా,
ఏది నీకు సాటి రానే రాదమ్మా, నేను యాది మరిసే జన్మే జన్మ కాదమ్మా. అయితే దీంట్లో మానం మంత్రస అని ముందట్టి పానముని పాషాణ గట్టి అనే లైన్స్కి చాలామంది అప్లాజెస్ వచ్చినాయి. ఒక పెద్ద రచయిత తిట్టిండు కూడా. అట్లా రాయొద్దు అమ్మ గురించి, మానం అనే వర్డ్ రాయొద్దు అంటే ఎందుకు రాయొద్దు అని నేను అది ఆయన పెద్ద రచయిత. నేను ఎక్స్పెక్టేషన్ ఇస్తా ఉంటే ఇంకో ఆయన వచ్చి ఆయన పెద్ద ఆయనకి ఏం చెప్పొద్దు, నువ్వు ఏమనుకుంటాను, మాట్లాడకు మంచి పద్ధతి కాదు అని ఇంకో ఆయన నాకు చెప్పడం. సరే ఓకే, ఎనీహౌ నాకు విమర్శల కంటే ప్రశంసలు ఎక్కువ వచ్చాయి. ఆ తర్వాత అట్లా స్టార్ట్ అయింది. ఓకే, అక్కడ నుంచి యుఎస్ నుంచి కాల్స్ చేయడం, నాకు వాళ్ళు పాటలు రాయమనడం, ఇట్లా కొన్ని సమాజంలో వాటికి స్పందించి రాస్తా ఉన్నా. ఇట్లా సినిమా వచ్చింది జయము నిశ్చయమురా అని, శ్రీనివాస్ రెడ్డి గారిది ఆఫర్ వచ్చింది. వెళ్ళాను, ఒక సందర్భం ఇచ్చారు, ఒక రోజులో రాసుకొని పోయినా. 1 డేలో రాసేసరికి ఆయన ఎగ్జైట్ అయిపోయి, అరే రామజోగయ్య శాస్త్రి కూడా నాకు 10-15 రోజులు తీసుకున్నాడు, ఒక్క రోజులా డైరెక్ట్ నచ్చేసింది మాకు, నువ్వు ఇంకోటి రాస్తావా అన్నాడు. రాస్తాను సార్, డబ్బులు ఇచ్చేసిండు. ఇంకా వేరే రచయిత ఏదో రాసింది, వాళ్ళకి కన్విన్స్ కాలేదు, కొన్ని చేంజెస్ చేయాలంటే టకాటకా చేంజ్ చేసిన. అది కూడా ఓకే, వాళ్ళు కన్విన్స్డ్. కానీ పేరు నీ దెయ్యము అన్నారు. ఓకే సార్, ఓకే సార్. పల్లవి చరణం, ఫస్ట్ చరణం పల్లవి నాదే ఉంటుంది, సెకండ్ చరణం వేరే రైటర్ది. ఓకే సార్, పైసలు అయితే వచ్చినాయి కదా, ఫస్ట్ గడవాలి కదా, అది ఇంపార్టెంట్. జాబ్ పోయింది కదా, జాబ్ గురించి చాలా ట్రయల్ చేశాను. లాస్ట్కు ఏమంటారు, హాస్పిటల్స్లో కూడా అక్కడిక్కడ చేశాను, పెయింటింగ్ కూడా అయిపోయాను. ఇట్లా జరుగుతున్న క్రమంలో మనకు వచ్చిందే చాలా ఇంపార్టెంట్ కదా అని ఓకే అన్నాను. తర్వాత ఇది కూడా అద్భుతంగా రాసినావు, నువ్వు ఇంకో ఒక మలయాళం ఫోక్ ఉంది, మంచి మెలోడీ, నీకు మంచి పేరు వస్తుంది, అది రాయని అడ్వాన్స్ కూడా ఇచ్చిండు. వచ్చిన రాత్రి కొన్ని రాసిన, అది అందరికి చాలా ఫేమస్. పాపం పసివాడే ఓసారిటు చూడే, అది నేను రాశాను, రాసి పంపించాను. ఓకే అబ్బా అద్భుతంగా వచ్చింది, బాగుంది, ఓకే అన్నాడు, కంప్లీట్ చేసే అన్నాడు. తర్వాత అర్ధగంటకి మళ్ళీ కాల్ వచ్చింది, శ్రీనివాస్ రెడ్డి గారు రామజోగయ్య శాస్త్రి గారికి ఇచ్చారంట, ఆయన పెద్ద ఆయన కదా, కాకపోతే నీ లైన్స్ బాగున్నాయి, నేను వాడుకుంటా, అది సారే రాస్తాడు అన్నాడు. ఓకే సార్, సరే పోనీలే అనుకున్నా. కానీ ఆ తర్వాత దానికి పెద్ద హిట్, అది చాలా ఫేమస్ అయింది. బాధ అనిపించింది. ఇట్లా ఈ బాధలు, ఈ అంటే సినిమా పాట అంటే అంత ఈజీ కాదు, కొన్ని సంవత్సరాల ఒక తపస్సులాగా చేస్తున్నాము ఒక్కొక్కరము. మనం సొంతంగా రాసుకునే పాటలు వేరు అవి. వాళ్ళు వచ్చే సందర్భం, వాళ్ళకు నచ్చని పదాలు తీసేయమనడం, వర్షన్ల మీద వర్షన్లు రాయడం. ఇట్లా నాకు ఒకటి కన్నయ్య అనే సినిమా వచ్చింది, యంగబ్బాయి డైరెక్టరు. ఆయనకి ఏంటంటే మ్యూజిక్ ఇచ్చే ట్యూన్లు ఎక్కుతలేవు, లాస్ట్కి వచ్చేసి ఆయన మొత్తం కొరియా సాంగ్స్ తీసుకున్నాడు, మొత్తం కొరియా సాంగ్సే, అదే ట్యూన్స్ కావాలి అందులోనే చెయ్యంటే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ చెయ్యలే. ఆ ట్యూన్ పట్టుకోవడం కూడా చాలా కష్టం. కొరియా సాంగ్స్ అంటే నాన్ స్టాప్గా ఉంటాయి, పల్లెవి ఎక్కడో చరణం ఎక్కడో ఏం అర్థం కాదు, స్టార్ట్ అయితే పోతూనే ఉంటుంది 3 నిమిషాలలో అయిపోతుంది పాట, మధ్యలో రాగాలు ఏవో వస్తూ ఉంటాయి. ఇట్లా జరుగుతూ ఉంటే ఆయన ఇంకా తట్టుకోలేక, నువ్వు విని రాస్తావా అన్నాడు. రాస్తా బ్రదర్ అంటే ఇచ్చిండు, ఒక కొరియా పాట ఇచ్చిండు. దాన్ని వినడానికి వారం పట్టింది నాకు, అది అర్థం కావడానికి, ఆ ట్యూన్ పట్టుకోవడానికి. దాన్ని తెలుగులో రాసుకొని అదే పదాలతో అదే సౌండింగ్స్ వచ్చేటట్టుగా ఏదో రాశాను, ట్రై చేశాను. ఆయన ఇంకా ఒక 10-15 వర్షన్లు రాపించుకొని, ఒక్కొక్క పాటకు 10-15 వర్షన్లు రాపించుకొని మొత్తానికి 5 పాటలు కంప్లీట్ చేశాను. చెప్తా అదే. అయితే ఫస్ట్ పాట అయిపోయింది. ఏం రాసినావు వీరు, అద్భుతం, సాయంత్రం మీ ఇంటికి వస్తాను అన్నాడు. రండి బ్రదర్ అంటే మంచిగా అన్ని సెటప్ చేసిండు. ఇక బిర్యానీ వేసిండ్రు, అన్నీ వేసి నువ్వు అద్భుతం, నువ్వు మామూలు రైటర్ కాదు అని
పార్టీ గీటి ఒక 4-5 వేలు కదా, అప్పట్లో 4-5 వేలు అంటే నాకు చాలా, ఇంట్లో బియ్యం లేవు వాస్తవానికి. అది చెప్పిన బ్రదర్ ఒక 1200-1500 పెడితే నాకు రైస్ వస్తాయి, ముందు కొంచెం రైస్ తీసుకోవాలి ఇంట్లో అంటే, పిచ్చివాడ 1500 రైటరు నువ్వు ఏం మాట్లాడతాను, ఏత్తపాటు ఈ సినిమా అయిపోగానే ₹1,00,000 ఏకంట్లో ఎత్తా అన్నాడు. సరే ఓకే. అట్లా ఒక్కొక్కటి 5 పాటలు అయిపోయినాయి. అప్పటి వరకు డబ్బులు వల్లే, రిలీజ్ ముందు వేస్తాగన్నాడు. అది పాటలకి మంచి పేరు వస్తూ ఉంది. తర్వాత ఆ సినిమా వచ్చిందట పోయిందట. అది వాళ్ళే 10 థియేటర్లో రిలీజ్ చేసుకున్నారు, పోయింది. ఫోన్ చేసిన, డబ్బులు కొంచెం ఎత్తనన్నావు కదా అంటే, అది దానికి మనకే నష్టం వచ్చింది వీరు, నెక్స్ట్ సినిమాకు చూడు, నీకు ఎట్లా ముందే అడ్వాన్స్ ₹1,00,000 వేస్తా ఇట్లా. అయితే ఇందులో ఒక పాట రాశాను, స్వీటీ అని. మన తెలంగాణ కదా, నేను కొంచెం వేసాను అనమాట. మైదాకు పెట్టుకున్న మల్లె మొగ్గ స్వీటీ, ఆ బుగ్గ ఎరుపు మెరుపులో సైదాకు శరబతేదో తాగినంత తీపి, దాగుంది చిట్టి నవ్వులు, వాట్ కెన్ ఐ సే స్వీటీ అని ఏదో ఇట్లా ఉంది సాంగ్. ఈ లైన్స్ సుహాస్ మీరా అనే డైరెక్టర్కి బాగా నచ్చాయి. ఎక్కడో ఆంధ్రాలో ఉన్న నవే సాంగ్. అయితే ఫోన్ చేశాడు, ఏం రాసినావు వీరు, నేను రోజు వింటున్నా ఈ పాట, మీరు ఎక్కడున్నారు, ఆంధ్రాలో ఉన్నా, నువ్వు అర్జెంటుగా వచ్చి పాట రాయాలి మాకు అర్జెంటుగా అని అన్నాడు. అంటే వస్తున్నా సార్. ఒక రోజు లేట్ అయితే, అబ్బా నీకు ఎందుకు లేట్ చేస్తున్నావు, కొంచెం టెన్షన్ ఉంది, తొందరగా రా, నువ్వు పాట రాసేయాలి అన్నాడు. తెల్లారి వచ్చి రాసిన. అందులో ఏదో నేను ఇంకా ఆయన మెచ్చుకున్నాడు కదా, నేను ఏదో ప్రయోగాలు చేసి ఆయనకు అర్థం కానీ రాసిన. ఏదో ఇంకా చిటారు కొమ్మ అని, ఏదో చిటారు కొమ్మ ఏంలే, నువ్వు ఏం రాసినావు అంటే. ఇప్పుడు నేను ఈ శరపతి అన్నప్పుడు కూడా ఈ డైరెక్టర్కి అర్థం కాలే. ఫస్ట్ శరపతి, సైదాక్ శరపతి ఏందన్నాడు. అంటే ఇట్లా మా తెలంగాణలో ఇట్లా సైదాక్ చెట్టు అని ఉంటుంది, ఆ గింజలు ఇప్పుడు సబ్జా గింజలు ఏదో అంటారు, అట్లా వాటర్లో వేస్తే పొంగుతాయి వైట్గా. ఆ నిమ్మకాయ పిండి అది మేము అమ్మేటోళ్ళం. సమ్మర్ వస్తే అదొక మాకు చిరు వ్యాపారం. అది పెట్టి 3 పావులకు ఒక గ్లాస్ అని ఏదో అమ్ముకునేవాళ్ళం. అది నాకు అది గుర్తొచ్చి రాశాను అనమాట. చలువ ఉంటుంది బాడీకి. సో ఇట్లా అని ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే బాగుంది వర్డ్, ఎక్కడ ఇనలే నేను, ఏ పాటలు ఇనలే. అట్లా కన్విన్స్ అయ్యాను నేను. ఈయనే చిటారు కొమ్మ అంటే చిట్ట చివరి కొమ్మ అని ఏదో చెప్తుంటే, నాకే అర్థం కాలేదు, జనాలకి ఏమో తీసే అన్నాడు. అట్లా తీసే అని కూడా అన్నీ మళ్ళీ ఇంకోటి రాయంటే బాగుండు. తెల్లారి ఇంకోటి మళ్ళీ ఇంకో వర్షం రాసిపోదా అని అయ్యేసరికి పూర్ణశారి రాసేసిండులే. ఓకే, అప్పుడు విన్నాను పూర్ణచారి పేరు. అప్పటి నుంచి ఇంకా ఇంటనే ఉన్నా ఇక. సో అంటే మనకు వచ్చింది కాదు, వాళ్ళకి నచ్చింది రాయాలనేది నేను కూడా నేర్చుకుంటున్నా. సినిమా పాట అంటే అంతే, ఇట్లా మనకే రానట్టు ఇట్లా ఉంటుంది అనమాట సినిమాలలో. ఇట్లా తిట్టిన వాళ్ళు ఉన్నారు, పొగిడిన వాళ్ళు ఉన్నారు. నేనేదో ఇంకోటి ఒక షార్ట్ ఫిల్మ్లో డాక్టర్ భూమి అని ఒక చిన్న పిల్లగాడు పుట్టగానే వాళ్ళమ్మ స్నానం పోసుకుంటూ వాళ్ళ లాలిపాట అనుకోండి పాడుతూ ఉంటుంది. ఆ పాట ఆయనకు బుద్ధులు చెప్పుకుంటూ పాడుతూ ఉంటుంది. ఎట్లా ఎదగలరా కన్నా చిన్న అనుకుంటూ పాడుతూ ఉంటుంది. అది నేను ఏదో రాసినా, చాలా లైట్ షార్ట్ ఫిల్మ్కి ఏముంది, 3000-4000 ఇచ్చింది, సరే పోనీ రాద్దామని రాసిన. తర్వాత నాకు రాజమౌళి వాళ్ళ నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ గారి నుంచి కాల్ వచ్చింది. అంటే వాళ్ళ ఆఫీస్ నుంచి, విజయేంద్ర ప్రసాద్ గారు రమ్మన్నారు నిన్ను అంటే, నేను విజయేంద్ర ప్రసాద్ సార్ ఎందుకు రమ్మంటాడు, ఎక్కడ అడ్రస్ ఎక్కడ అంటే, ఓకే అప్పుడు ఇప్పుడు అర్ధగంటలో వస్తావా అంటే, అర్ధగంట ఎక్కడ, నేను రెడీ అయ్యి ఇక్కడ బస్సు ఎక్కి అక్కడికి పోయేసరికి 2 గంటలు పడుతుంది. ఆ అడ్రస్ కూడా తెలియదు ఇంకా. అట్లా మొత్తానికి 2 hours తర్వాత పోయినాక అప్పుడు సైరా నరసింహారెడ్డి ఏదో సెట్టింగ్లో ఆ డైరెక్టర్ గారితో ఉన్నాడు. ఇంకా ఇట్లా ఆ అబ్బాయి వచ్చిండు అనగానే దా లోపలికి రా అన్నాడు. లోపలికి పోయినాక, విన్నానమ్మా నీ పాట అద్భుతంగా రాసినావు, నీకు మంచి స్థాయికి పోయే అవకాశం ఉంది, ఎట్టి పరిస్థితుల్లో పాటలను మరవకు ఆపకు అని చెప్పి అప్పటికప్పుడు
చెక్ రాసి ఇచ్చిండు కొంత అమౌంట్, మంచి అమౌంటే. నాకు పాటకు కూడా తీసుకోలే అంత అప్పటి వరకు నేను. సరే, అప్రైజల్ అమౌంట్ ఎంత వచ్చింది నిజంగా పాటకు, అదే చాలా సంతోషం. ఓకే, నేను కూడా నిలబడగలుగుతా, ఇంకా నమ్మకం వచ్చేసింది. అంత పెద్ద ఆయన బాహుబలి తీసిన ఆయన మెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు అని అట్లా. అయితే ఇంకా సినిమా వాళ్ళకి వచ్చే కష్టాలు ఏంటంటే కథను బట్టి రాయాలి, సిచ్యువేషన్ బట్టి రాయాలి. కానీ రాసినాక అమ్మ వీడు ఐటమ్ సాంగ్ రాసినరు, వీడు వేసాడు, అరే ఇంకోసారి నువ్వు పాటలు రాయకరా ఇట్లాంటివి అని ఓడు మెసేజ్ పెడతారు. ఇట్లా నువ్వు తాగుడు గురించి రాసిన ఏంద్రా అని వచ్చి తాగును ప్రోత్సహిస్తానవా అని ఇట్లా. అంటే ఒక కథ చెప్పేటప్పుడు అన్ని పరిపూర్ణంగా చెప్పాలి. ఇప్పుడు రామాయణంలో రావణుని గురించి కూడా రాయాలి కదా. వాడు చెడ్డోడు అనేది ఎందుకు రాయాలి అంటే తప్పు కదా, వాడు చెడ్డోడు అని మనకు తెలవాలి కదా. అట్లా దీంట్లో కూడా ఐటెం అంటే అక్కడ సిచ్యువేషన్ దానికి రాయాల్సిందే. అట్లా నాకు నేను అంజనా సౌమ్య గారు ఒకసారి స్వచ్ఛ భారత్ గురించి పాట రాయాలన్నారు. స్వచ్ఛ భారత్ అంటే ఏం రాయాలి మేడం అంటే, దాని గురించి నేను అన్నాను, మేడం స్వచ్ఛ భారత్ అంటే ఇప్పుడు చుట్టూ ఊడ్చుకొని శుభ్రంగా ఉంచుకోవడమే కాదు, మనల్ని మనం కడుక్కోవాలి ఫస్ట్, అట్లా రాస్తా అని చెప్పాను. అంటే ఓకే అండి మీ ఇష్టం రాయండి అన్నది. రాశాను, మన ఇండియా గురించి గొప్పగా రాసి ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మారండి అన్నట్టుగా రాశాను. చాలా ప్రశంసలు అయితే పెద్దగా రాలేదు, అంటే ఎవరు వినరు కదా అట్లాంటి సాంగ్స్, వినలే. మొన్న ఒక సందర్భం వచ్చి ఒక తాగుబోతు ఆయన గురించి అంటే తాగుడు గొప్పతనం గురించి ఆయన చెప్తా ఉంటాడు పక్కోనికి, వాడిని తిడుతూ ఉంటే. ఆ సందర్భంలో రాయాలి అన్నప్పుడు నాకు ఇచ్చారు, ఎట్లా రాయాలి, తాగుడును గొప్పగా రాయాలి, తప్పదు అని. దేవదాసు పారు నొదలిదారు జపం చేసిండు, శరాబీత శ్రీ కవి కవితలెన్నో రాసిండు, మందు బార పోయ్యకుంటే పిట్ట కూడా ముట్టదురా, సార బార పోయ్యకుంటే ఎవడు గద్దెనెక్కడురా, నువ్వు సుక్కై సుక్కై బాధలన్నీ తీర్చేదేరా బారు, మందు దాగకుంటే నడవదు సర్కారు. వాస్తవానికి ఉన్నదే రాశాను. ఆ లైన్స్ బాగా నచ్చాయి, అది నాకు కూడా మంచి పేరు వచ్చింది. సో ఇట్లా సందర్భాన్ని బట్టి మనం రాయాల్సి వస్తూ ఉంటుంది. కొంతమంది తిడుతూ ఉంటారు, అది కామన్. కానీ ఒక సినీ ఇది కమర్షియల్ కాబట్టి మనం వాళ్ళు ఇచ్చిన దానికి న్యాయం చేయాలి కాబట్టి ఇట్లాంటివి కూడా రాయాల్సి వస్తూ ఉంటుంది. మామూలుగా స్పందించి రాసే పాటలు కూడా చాలా. ఇప్పుడు నేను మొన్న మధ్యలో ఒక అమ్మాయి మానభంగం జరిగింది సంథింగ్ ఏదో, దానికి అప్పటికప్పుడు నేను స్పందించి రాశాను. కరిచినవా విషమిడిచినవా పసిపాపైనా పడి చెరిచినవా, మగతనమా నీదొక జన్మ ఒక ఆడెదేర నీ యవ్వ, గుంపులుగా పడి చంపుతరా స్త్రీ మానంపై మగ కుక్కల్లారా, మగాళ్ళమా నర మృగాళ్ళమా మల పురుగులమా చీషవ్వ. ఇట్లా ఈ వర్డ్స్తో రాశాను నేను. దానికి కూడా నాకు అంటే మొగాళ్ళని తిట్టడం కాదు ఇక్కడ నా ఉద్దేశం, ఆ సిచ్యువేషన్ పర్టికులర్ సిచ్యువేషన్కి ఇలా రాసుకుంటూ మా జర్నీ సాగిస్తున్నాం. ఇప్పటి వరకు నేను 20 సినిమాలకి దాదాపు 100 సినిమా పాటలు, ఒక 100 ప్రైవేట్ సాంగ్స్, జానపద గేయాలు కానీ రాశాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.